హలో ఎన్ఎస్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. ఈ ఎపిసోడ్లో కాళీయమర్దనం గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 9 కాళీయమర్దనం. బృందావనంలో అందరూ శ్రీకృష్ణుని లీలలను చూసి ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఒక పెద్ద సమస్య అక్కడ అందరి మనసుల్లో భయం ఏర్పడింది. యమునా నది పూర్తిగా విషముగా మారింది. ఎవరైనా ఆ నీటిని తాగితే వెంటనే వాళ్ళు మతి కోల్పోతున్నారు. పక్షులు ఆ నీరు తాగి చనిపోతున్నాయి. పశువులు నీరు తాగగానే అక్కడికక్కడే పడి ప్రాణాలను వదిలేస్తున్నాయి. ఈ విషపు నదికి కారణం ఎవరు అని ప్రజలు భయపడుతూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి కారణం కాళీయుడు, ఒక భయంకరమైన రాక్షసుడు. వీడు పడ ఎత్తే పాము. అతను విషాన్ని నదిలో విడుదల చేసి యమునా నదిని విషనీరుగా మార్చేశాడు. ఆ నీటిలో ఎవరైనా దిగినా వారు ప్రాణాలను కోల్పోతున్నారు. కాళీయుడు ఇలా అన్నాడు, ఇకపై ఈ యమునా నది నాది మాత్రమే, ఎవరూ దీని దగ్గరికి రాకూడదు అని తనకి తానే చెప్పుకుంటాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తన గోపబాలులతో కలిసి ఆవులను మేపుతూ యమునా తీరానికి చేరుకున్నాడు. ఆ రోజు గోపబాలులకు సరదాగా ఆడుకోవాలి అని అనిపించింది. ఇది మన యమున, ఇక్కడ ఈత కొడదాం అని మధుమంగళ ఉత్సాహంగా అన్నాడు. నది విషపూరితం అయిపోయింది, మనం దిగకూడదు అని శ్రీధమ హెచ్చరిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు నవ్వుతూ చెట్టుపైకి ఎక్కాడు. నా బృందావనంలో ఎవరైనా భయపడడం అంటే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఒక పెద్ద చెట్టు మీద నుండి నది మధ్యలోకి దూకాడు. శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకగానే అతని శబ్దాన్ని విని కాళీయుడికి మెలకు వచ్చింది. ఎవరక్కడ దూకింది? నా నదిలోకి దిగిన వారిని నేను క్షమించను అని గట్టిగా గర్జించాడు కాళీయుడు. కాళీయుడు తన పొడవైన పాము శరీరతో కృష్ణుణ్ణి బిగపెట్టేశాడు. యమునా నీరు మరింత విషపూరితం అవుతోంది. కృష్ణుడు మాయతో ఏమీ చేయడం లేదు. యమునా నదిలో ఏదో విపరీతమైన సంఘటన జరుగుతోందని గోపబాలులందరూ ఇలా చెప్పారు. కృష్ణుడు దూకాడు, కానీ ఎక్కడా కనిపించడం లేదు అని చెప్తూ అందరూ భయంతో పరుగులు తీసి యశోదమ్మకు నందమహారాజుకి తెలిపారు. నందమహారాజు మరియు యశోదమ్మ గుండెల్లో భయంతో అలరిపోయారు. కన్నయ్య, ఎక్కడ ఉన్నావు నువ్వు అని తల్లి యశోదమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. అంతా శ్రీకృష్ణుని కోసం భయపడుతుండగా ఒక్కసారిగా ధమ్ అంటూ శబ్దం వినిపించింది. ఏంటో అని చూస్తే యమునా నీరు ఒక్కసారిగా నడి రాత్రిలో అలరించడం మొదలయ్యింది. శ్రీకృష్ణుడు తన మాయతో కాళీయుడు తలపైన చేరాడు. కాళీయుడు కోపంతో, ఎంత ధైర్యం నీకు, నా తలపైన ఎక్కావు, ఎవరు నువ్వు అని తన తలని పైకి లేపాడు. శ్రీకృష్ణుడు కాళీయుడు పైన నిలబడి నృత్యం చేయడం ప్రారంభించాడు. తన కాలి నృత్యంతో కాళీయుడు నొప్పి తట్టుకోలేకపోయాడు. ప్రతి అడుగుతో కాళీయుడు మరింత శక్తిని కోల్పోయాడు. తన శక్తి పోతూ పోతూ యమునా నదిలోని విషం పూర్తిగా తొలగిపోయింది. హరే కృష్ణ అని భక్తులు భజన చేయడం మొదలుపెట్టారు. కాళీయుడుని ప్రాణం కొంచెం కొంచెం పోతుండగా కాళీయుడుని భార్యలు కృష్ణుని ముందు వచ్చి నమస్కరించారు. దయచేసి మా భర్తని క్షమించండి, అతను మాయలో మునిగిపోయాడు, కానీ మీకు శరణు పొందుతాడు అని వేడుకొన్నారు.
కాళీయుడు తన పొగురు వదిలి శ్రీకృష్ణుని పాదాల దగ్గర క్షమాపణ కోరాడు. నా గర్వం వల్ల నేను ఇలా చేశాను, ఇంకెప్పుడూ నేను ఈ తప్పును చెయ్యను అని వేడుకొన్నాడు. సరేలే, నువ్వు ఇకపై ఎవరిని బాధించకూడదు, ఈ యమునా నదిని వదిలి పాతాళ లోకానికి వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు కాళీయుడికి ఉపదేశించాడు. కాళీయుడు శ్రీకృష్ణుని శరణు తీసుకొని వెంటనే యమునా నదిని విడిచిపోయాడు. యమునా నది మళ్ళీ పవిత్రమయ్యింది. పశువులు తిరిగి ప్రశాంతంగా తన జీవితాలని గడిపాయి. బృందావనం అంతా కృష్ణుణ్ణి కీర్తించింది. తల్లి యశోదమ్మ కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకుంది. నువ్వు లేకుంటే మా బృందావనం ఏమయ్యేది కృష్ణ అని అందరూ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము గోవర్ధనగిరి లీల గురించి తెలుసుకుందాం. నేను మిమ్మల్ని ఎపిసోడ్ 10తో రేపు మీట్ అవుతాను. ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.